జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికీ డిసైడ్ అయిన హైకమాండ్ నా సంగతి తేల్చండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ దగ్గర ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలిసింది. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టినట్లుగా సమాచారం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మాజీ ఎంపీ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడైనా నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు నా సంగతి ఏంటో తేల్చండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తాం. ఏంటి వ్యవహారం? మౌనిష, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నా సంగతి తేల్చండి అంటూ పట్టుబట్టాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే 2023 ఎన్నికల ముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందంటూ ఆయన ప్రచారం చేసుకున్నారు. అంతేకాకోకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ ఆ విషయం ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఖరారైంది. నేడో రేపో ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఢిల్లీకి వెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నా సంగతి ఏంటండి, గతంలో మీరు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెందిన ప్రియాంక గాంధీ గారు గతంలో నన్ను పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరమని మంత్రి పదవి కూడా ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీకి కట్టుబడి ఉండండి అంటూ ఆయన రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద పట్టుబట్టిన సమాచారం. మోనిషా, సో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తుంది? ఇప్పుడు కాదు, ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మనము. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ అలాగే హైకమాండ్ ఉందో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతుంది? మౌనిషా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చిందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేటికి జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఆయన నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. క్యాబినెట్ విస్తరణ జరిగే ముందు ఆయన పేరు రావడం, తర్వాత వెనక్కి పోవడం క్రమంగా జరుగుతూ ఉంది. మొదటి క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి మొదటి క్యాబినెట్ లో ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అప్పుడు ఈయన సోదరుడు ఏదైతే ఉన్నాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఈయనకు మంత్రి పదవి ఇస్తారంటూ చివరి వరకు ప్రచారం జరిగింది. అయితే మంత్రి పదవి దక్కలేదు. అయితే నేడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వెనుకబడి ఉందని ప్రచారం జరుగుతుంది. మైనారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికి కూడా క్యాబినెట్ లో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఓటమి అంచుల్లో ఉందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అనుకూలంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కీలక నిర్ణయంలో భాగంగానే మొహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఏదైతే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నారు, అజారుద్దీన్ గతంలో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. అంతేకాకుండా గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ రాష్ట్రాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. 2009లో ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్ లో పోటీ చేశారు. 2014లో రాజస్థాన్ లో టోంక్ పార్లమెంట్ పరిధి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలకు ముందుగానే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఖరారు చేశారు. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప
ఉప ఎన్నికల అభ్యర్థి పోటీలో కూడా అజారుద్దీన్ రేస్ లో ఉన్నారు. అయితే అజారుద్దీన్ రేస్ లో నుంచి తప్పించడానికే ఎమ్మెల్సీ చేశారు. అంతేకాకుండా నేడు ఏదైతే మైనారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు, మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి సమాచారం అందడంతో అజారుద్దీన్ మంత్రి పదవి ఖరారు చేశారు. రేపు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నాయి. అయితే ఈ అన్ని అంశాలను బేస్ చేసుకున్న తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాను. మీరు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకుందామని ఆదేశించారు. నేను గెలిపించుకొని వచ్చాను. మునుగోడుతో పాటు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలవడానికి కారణమయ్యాను. అయితే మా సోదరుడికి మంత్రి పదవి ఇచ్చారు, నీకు మంత్రి పదవి ఇవ్వలేము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన హామీని మీరే నెరవేర్చాలంటూ ఆయన కేసీ వేణుగోపాల్ వద్ద పట్టుబట్టిన సమాచారం. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలంటూ ఆమె అపాయింట్మెంట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. మోనిషా. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాము, గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ పెద్దలు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారంటూ కూడా గతంలోనే ప్రచారం జరిగింది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అజర్కు మంత్రి పదవి ఖాయం చేశారు, ఇంకా నా సంగతి ఏంటో తేల్చండి అంటూ కూడా అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు సాధ్యం కాదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన కోమటిరెడ్డి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని బతుకున్నాం.